హాయ్ అండి. ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా హ్యాండ్స్ కటింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మనకి 2 హ్యాండ్స్ కట్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా 4 ఫోల్డింగ్స్ ఉండాలి. ఒక ఫోల్డింగ్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఒక హ్యాండే కట్ అవుతుంది. అదే 4 ఫోల్డింగ్ చేసుకుంటే 2 హ్యాండ్స్ కట్ అవుతాయి అనమాట. ఇక్కడ ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకుని, కరెక్ట్గా లేకపోతే స్ట్రైట్గా ఒక లైన్ వేసేసుకోండి. ఇక్కడ ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసుకున్న తర్వాత నేను కింద హెమ్మింగ్ పట్టీ కోసం నాకు స్కేల్ ఎంత అయితే విడుతుందో అంత పెడుతున్నాను. వీళ్ళు ఒక 1 ఇంచ్ అనేది హైట్ పెంచమన్నారు కాబట్టి ఇక్కడ పెంచుతున్నాను హైట్. మీరు ఎక్కడైనా హైట్ పెంచుకోవాలనుకుంటే నేను చెప్పినట్టు పెంచుకోవాలి, మీకు కరెక్ట్గా హైట్ అనేది వస్తుంది. ఇప్పుడు నుంచి మనం తీసుకున్న ఆది బ్లౌజ్కి హైట్ ఎంత ఉందో చెక్ చేసుకుంటే మనకి కుట్టిన తర్వాత వాళ్ళు అడిగిన హైట్ అనేది వస్తుందన్నమాట. కింద గీత దగ్గర నుంచి పైన షోల్డర్ కుట్టు వరకు ఒక మార్కింగ్ వేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 1/4 ఇంచు స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. ఇలాగా వేసుకున్న తర్వాత హ్యాండ్ డౌన్ అనేది మనం తీసుకోవాలి కదా. చాలా సింపుల్గా చెప్తాను. మనకి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు బ్యాక్ పార్ట్ తిప్పేసి ఉల్టా చేసుకుని బ్యాక్ పార్ట్ వైపు నుంచి మాత్రమే కొలుచుకోవాలి, ఫ్రంట్ వైపు నుంచి కొలుచుకోకూడదు. నాకు వచ్చేసి 7.8 వరకు వచ్చిందండి. ఓకేనా. కొద్దిగా సాగదీకపోయినా కొంచెం అటు ఇటు వెళ్ళినా కూడా నాకైతే ఎగ్జాక్ట్గా 7.8 అనేది వచ్చింది. 7వ నెంబర్తో ఉంటే కనుక మనం చంక డౌన్ అనేది 3 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. కరెక్ట్గా వచ్చేస్తుందండి ఫిట్టింగ్ అనేది. తర్వాత వచ్చేసి క్రాస్గా 7.8 అనేది మార్కింగ్ వేసుకోవాలి. ఇలా క్రాస్గా 7.8 అనేది మార్కింగ్ వేసుకుని కింద హ్యాండ్ లూజ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. మనకి హ్యాండ్ లూజ్ ఉంటుంది కదా, ఫోల్డింగ్ దగ్గర నుంచి ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేసుకోండి. ఇలాగా నాకు వచ్చేసి 5.7 వరకు అయితే వచ్చింది. సో అదే మార్కింగ్ ఇక్కడ కూడా పెట్టేసుకోవాలి. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుంటే మనకి క్రాస్గా లైన్ అనేది వేసేసుకోవచ్చు. ఇలా స్ట్రైట్గా లైన్ వేసుకోండి. ఓకేనా. ఎప్పుడైనా సరే మనం కుట్టేంత వరకు మాత్రం క్రాస్గా ఉండాలి. ఆ తర్వాత స్ట్రైట్గా ఉంటేనే ఫిట్టింగ్ అనేది బాగుంటుందన్నమాట. సో తర్వాత వచ్చేసి మనకి కరువు తీసుకోవాలి కదా. కరువు తీసుకోవాలంటే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ పెంచాం కదా 1 ఇంచు, అది కూడా స్ట్రైట్గానే ఉండాలి. కింద మనం పట్టి ఫోల్డింగ్ ఒకటే క్రాస్గా ఉండాలి. సో ఇది అయిపోయిన తర్వాత మనం ఇక్కడ స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. ఫస్ట్ అయితే ఈ ఆర్మ్ లూజు కొలుచుకోవాలి ఎంత వచ్చింది అనేది. స్ట్రైట్గా చూసుకొని సగానికి ఒక మార్కింగ్ వేసుకుని మీరు చంక దగ్గర స్ట్రైట్గా లైన్ వేసుకోండి. అదేవిధంగా ఇక్కడ కూడా స్ట్రైట్గా లైన్ అనేది వేసేసుకోండి. ఇలా లైన్గా వేసుకున్న తర్వాత ఇక్కడ క్రాస్గా మనకి 7వ నెంబర్తో వచ్చింది కాబట్టి 1.5 ఇంచ్ అయితే తీసుకోవాలి. 2 ఇంచెస్ తీసుకోకూడదు. ఓకేనా. అదే పెద్దదైతే 2 ఇంచెస్ తీసుకోవాలి. మనకి 35 సైజు వరకు అయితే 1.5 ఇంచే తీసుకోవాలండి మనకి చెస్ట్ లూజ్ అనేది. అదేవిధంగా మనకి బ్యాక్ పార్ట్ మార్కింగ్, ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కూడా కావాలి కాబట్టి ముందు బ్యాక్ పార్ట్ మార్కింగ్ కోసం షోల్డర్ దగ్గర 1 ఇంచ్కి మార్కింగ్ వేసుకుని ఈ 1.5 ఇంచ్కి టచ్ చేసుకుంటూ వెళ్ళిపోయామంటే మనకి నీట్గా హ్యాండ్ కర్వ్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లో తీయాలి కదా. చంక డౌన్లో సగానికి మార్కింగ్ వేసుకుంది. 3 ఇంచులు కదా, దాంట్లో సగం 1.5 ఇంచ్ మార్కింగ్ వేసుకుని ఫ్రంట్ పార్ట్ కోసం చంక వైపుకి 1 ఇంచ్కి మార్కింగ్ వేసుకోవాలి. బ్యాక్ పార్ట్కి షోల్డర్ దగ్గర వేసుకున్నాం కదా 1 ఇంచు, చంక దగ్గర 1 ఇంచు వేసుకుంటే ముడతలు అనేవి రావన్నమాట. పైన ఎలాగైతే మార్కింగ్ వేసామో కింద కూడా అదే విధంగా మార్కింగ్ వేసుకుంటే మీకు చాలా బాగా ఫిట్టింగ్ వస్తుందండి. ఎక్కడ ఒక ముడత కూడా రాదు. బ్యాక్ పార్ట్ మార్కింగ్ వేసుకున్నప్పుడు షోల్డర్ దగ్గర 1 ఇంచ్కి మార్కింగ్ వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ వేసుకున్నప్పుడు చంక దగ్గర 1 ఇంచ్కి మన వైపు మార్కింగ్ వేసుకోవాలి. అలా వేసుకుంటే ఒక్క ముడత కూడా రాదు. ఆల్రెడీ మన వాళ్ళు ట్రై చేశారు, చాలా బాగా కుదిరిందని చెప్పేసి కమెంట్కి వచ్చేసారు కాబట్టి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను అనమాట. మీరు కూడా చూస్తారు బాగా ఫిట్టింగ్ వచ్చేలాగా బ్లౌజులు కుదురుతాయని చెప్పేసి వీడియో అనేది 1కి 2 సార్లు పోస్ట్ చేసామనుకోండి, చెప్పిందే చెప్పి పోస్ట్ చేస్తే మీకు ఒకసారి కాకపోయినా ఒకసారైనా అర్థమవుతుంది. 2 లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని ఈ లోత్ అనేది తీసేసుకోండి. మనం ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా లోత్ అనేది తీసేసుకోవాలి. అలా తీసుకున్నామంటే కరెక్ట్గా ఫిట్టింగ్ వచ్చేస్తుంది. ఎక్కడ కూడా ఒక ముడత అనేది రాదు. చూసారా ఐబ్రో షేప్ ఎంత బాగా వచ్చిందో. ఈ మార్కింగ్ అనేది ఇలా వేసేసుకోండి. అంతే ఫ్రెండ్స్, చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో. ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి నాకు కమెంట్ చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి. యూజ్ అనిపిస్తే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.